దులుపుతుంటే మగాలి సింహమోలే దులుపుతుంది మగాలి సింహమోలే దులుపుతుంది మగాలి మేకపోతులను చూసి మగాలి మస్తు ఖుషి పడుతుంది మగాలి మస్తు ఖుషి పడుతుంది మగాలి వెళ్ళుదము రండి కోనాల జాతరను చూడడానికి కొండల పురసమి వెళ్ళుదము రండి తల్లికి గౌ పిల్లలు ఇయ్యడానికి ఊరి చెట్టు చుట్టూరా మగాలి గల్లి గల్లి వస్తుంటే మగాలి
ఆషాఢంలో జాత వారం వారం
పూజారా ఈ రూపం చూడాలా చూడు కురిసిన గిన్నెల చూడు కొమ్ములకు పుట్టుడు చెంచెడుల కాలం చూడు తల్లి వేలు కొలుతురా
జై జై భవాని జై జై భవాని అనేది జై భవాని. కళ్యాణి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళ స్వరూపిణి దేవి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం అంగమంగళం జగదాంబమంగళం అంగమంగళం జగదాంబమంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం అంగమంగళం జగదాంబమంగళం అంగమంగళం జగదాంబమంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం అంగమంగళం జగదాంబమంగళం అంగమంగళం జగదాంబమంగళం పరమశివుని హృదయరాణి దేవి మంగళం పరమశివుని హృదయరాణి దేవి మంగళం అంగమంగళం జగదాంబమంగళం అంగమంగళం జగదాంబమంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం జనని మంగళం జగజనని మంగళం జనని మంగళం జగజనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం అంగమంగళం జగదాంబమంగళం అంగమంగళం జగదాంబమంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళి మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం అర్ధనారీశ్వరి గౌరి మంగళం అర్ధనారీశ్వరి గౌరి మంగళం అంగమంగళం జగదాంబమంగళం అంగమంగళం జగదాంబమంగళం గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం అంగమంగళం జగదాంబమంగళం అంగమంగళం జగదాంబమంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం అంగమంగళం జగదాంబమంగళం అంగమంగళం జగదాంబమంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యై నమః.
సమర్పయామి స్వస్తి నమో నాయమానో జై భవాని ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గత 20 సంవత్సరాలుగా ఏకదాటిగా దేవీ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ రోజు జరిగినటువంటి పల్లకి సేవలో అశేష జనం భక్తులు పాల్గొని ఇట్టి పల్లకి సేవను విజయవంతం చేశారు. వారికి మా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. అలాగే ఈ 20 సంవత్సరాల నుంచి రోజు రోజు దినవృద్ధి పెంచుతూ అమ్మవారి శక్తి కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరము ఇక్కడ ఆర్మూర్లో దుర్గాదేవి జంబ్యాన్మాన్ దగ్గర ఉన్నటువంటి ఎలా పూజలు జరుగుతాయో అలాగే పూజలు ఇక్కడ ప్రతిరోజు పొద్దున సాయంత్రం రోజు పూజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే అన్ని చోట్ల ఆర్టిఫిషియల్ విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏకైక పర్మనెంట్ దేవి మందిరం ఉండడం వల్ల అనేక పట్టణంలో చాలా మందికి దేవి పైన అపారమైన నమ్మకం ఉంటుంది. అలాగే అందరి కోరికలను తీర్చే కల్పవల్లిగా ఆర్మూర్ పట్టణంలో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని కానీ దర్శించుకోవడం చాలా శుభదాయకంగా ఉంటుంది. అలాగే శరన్నవరాత్రులు చాలా వైభవంగా నిర్వహించినట్లుగా మేము అనుకుంటున్నాము. అందరు భక్తుల కోరిక మేరకు వారి అభిష్టాలు నెరవేరాలని ఆ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కాబట్టి అమ్మవారి దయ వల్ల అందరి కోరికలు నెరవేరుతాయని అనుకుంటున్నాము. అలాగే ఏది అనుకున్నా అది అమ్మ దయ వల్ల తీరుతుంది కాబట్టి అందరి కష్టాలను తొలగించి అందరినీ సుఖశాంతులతో ఉంచాలని అమ్మవారిని కమిటీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే అందరూ మాకు సహకరించి కమిటీ ద్వారా ఏది తలపెట్టినా అందరూ మేమున్నామని ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మహిళా మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏ విషయమైనా కూడా మేము ఉన్నాము అని ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమంలో తాము పాత్ర వహిస్తూ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిగా చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మాకు అన్ని రకాలుగా సహకరించిన కాలనీ వాసులకు కాలనీ ఏతరులకు అందరికీ కూడా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భవాని. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం మా కాలనీ మహిళల సమక్షంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. సుమారు 400 మంది మహిళలు కలశాలతో మరి ఘటాలతో కూడా వచ్చి మంగళారతులతో అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం చాలా బ్రహ్మరథం పట్టిర్రు. మరి కాలనీ మా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రులు పెద్ద ఎత్తున జరిగినాయి. యూత్ కానీ కాలనీ నివాసులు కానీ అందరి సమక్షంలో ఈరోజు చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. గత 20 సంవత్సరాలు, ఈ సంవత్సరం 21 సంవత్సరము, మరి గత 20 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని కొలుస్తా ఉన్నాము. మరి అమ్మవారి అనుగ్రహము దాదాపు హౌసింగ్ బోర్డు కాలనీ కాదు చుట్టుపక్కల ప్రజల ప్రాంతాలందరికీ అమ్మవారి కొలువు ఉన్నదని చెప్పచ్చు. ఎందుకంటే అమ్మవారి ఒక మహన్నితమైన దేవాలయం ఇది. దుర్గామాత దేవాలయం ఆర్మూర్లో ఎక్కడ లేదు. మరి ఇక్కడ మా హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండడం అనేది మా అందరూ అదృష్టంగా భావిస్తా ఉన్నాం. దుర్గామాత ఆశీస్సులు ఉంటే అన్ని జరిగినట్టే కాబట్టి మా కాలనీలో అందరూ చేయి కలిపి ఇంత పెద్ద మందిరం నిర్మించుకున్నాము. మరి రేపు కూడా దసరా సందర్భంగా శమి పూజలు చేస్తూ మరి రావణాసుర కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా యూత్ ఆధ్వర్యంలో జరపబడతాయి. మరి ఈ కార్యక్రమాన్ని చేసుకొని
జంబి హనుమాన్ దగ్గరికి కూడా మేము పోయి అక్కడ కూడా జంబి హనుమాన్ పూజాకరం స్వీకరిస్తాం. మరి ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి మా కాలనీ దాతలకు, మరి ముఖ్యంగా మహిళా సోదరిమణులకు ఈరోజు వాడవాడలో తిరిగి ఎంత శ్రమ అయినప్పటికీ, ఎంత లేట్ టైం అయినప్పటికీ అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నారు. ఈ రోజు మేము కూడా కళలు కూడా ఎన్నలేని విధంగా అమ్మవారే మా మీదకి వచ్చినట్లు ఈ రోజు మేము చిన్న పిల్లలతో సహా మేము కూడా అమ్మవారికి సేవలో అన్ని పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి అందరికీ మా కాలనీ నివాసులు కాకుండా ఆర్మూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలా, అందరూ బాగుండాలా, అందరూ మేము ఉండాలా అనే కాన్సెప్ట్ తో వెళ్తా ఉన్నాము. మరి సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు మన హిందూ సాంప్రదాయాలకు భిన్నంగా ఈరోజు ఎక్కడ జరగని విధంగా పూజలు అంటేనే హౌసింగ్ బోర్డు కాలనీ అట్లా ఉంటది. మరి విశిష్టంగా పూజలు చేసినటువంటి మహేష్ పంతులకును, మరి ఇంత దగ్గరుండి కమిటీ సభ్యులు చాలా పనులన్నీ ఇడిచిపెట్టుకొని 11 రోజులు నిర్విరామంగా కృషి చేసి విజయవంతం చేసినందుకు కమిటీ సభ్యులకు, మరి కాలనీ ప్రముఖులందరికీ మా యొక్క దుర్గామాత ఆశీస్సులు కోరుతాం. జై దుర్గా మాతాకి.